నంద్యాల నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో పొట్టేపాలెం కల్చిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శాసనమండలి సభ్యులు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సిపిఐ నాయకులు పాముచిల దశరథరామయ్య, అరికెల నాగేంద్ర సాయి, సిపిఎం నాయకులు జనార్దన్, జనసేన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, సుందర రామిరెడ్డి, గుణుకుల కిషోర్. పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు బోడిత విజయ్ కుమార్, టీడీపీ మండల కన్వీనర్ పమచిల ప్రదీప్, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్లు, డివిజన్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పొట్టేపాలెం కలుజు అనేది దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఇది వింటున్నాం. ములిముడిలో నా పొలం ఉండేది. ఈ కలుజు వల్ల ఈ ఇబ్బందులు ఎందుకని నేను అమ్మేసిన. చెప్పాలంటే ములిముడిలో పెన్నకి ఒడ్డు పక్కనే ఉండేది. కానీ ఈ రోడ్డు ఆ రోజుల్లో చూసి ఇక్కడ పోయి ఏం చేయాలన్నట్టు అది గుర్తుకొచ్చింది ఇప్పుడే ఈ కలుజు తోటే. దాన్ని ఈరోజు చూస్తే ఎంత వాల్యూ ఉందో, కానీ ఆ రోజు అసలు ఈ రోడ్డే మనకి సూట్ కాదులే అని చెప్పి నేను వదిలేసాం, అమ్మేసిన ఆ రోజుల్లో. ఈరోజు శ్రీధర్ రెడ్డిని, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మెచ్చుకోవాలా. ఇది సాధించాడంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన సబ్జెక్ట్ అది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈరోజు ఒక పెన్షన్ ఐటమ్ మీద దాదాపు 50,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంది గవర్నమెంట్. చాలా ఇబ్బందులతో ప్రతి ఒక్క సంక్షేమం, అభివృద్ధి అనే 2 పదాలతో ఇబ్బందులతో ప్రతి ఒక్కటి కూడా చెప్పినట్టు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు నెట్టుకుపోతా ఉన్నాడు. అటువంటి రోజుల్లో ఈ 4 కోట్లు నిజంగా కూడా కష్ట రోజుల్లో ఇప్పుడే రవిచంద్ర చెప్పినట్టు అక్కడ ఒకటి క్యాన్సిల్ చేశారు. కరెక్ట్, అది క్యాన్సిల్ చేసి దాదాపు 9 కోట్లు అది తీసేసి తగ్గించారు. దాన్ని తగ్గించి ఇక్కడ 4 కోట్లు తెచ్చుకున్నాడంటే, ఇంత ఇబ్బందుల్లో కూడా తెచ్చుకున్నా అంటే అది పట్టుదల. శ్రీధర్కు ఉండే పట్టుదలే ఈరోజు 3వసారి ఆయన గెలవడం కూడా. మనిషికి ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సాధించాలనే మనకు ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఆ పట్టుదల అనేది చాలా తక్కువ మందికి ఉండేది. ఈ రోజుల్లో రేపేందనేది పట్టించుకోరు. నిన్న మనం ఏం చేసామని కూడా పట్టించుకునే రోజులు కావు. కానీ మనకు ఉండాల్సింది ఆ పట్టుదల. 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే, ఇప్పుడే చెప్పినట్టు శ్రీధరే చెప్పినట్టు, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు చూస్తుండే పరిస్థితుల్లో ఇట్లా ఎవరన్నా వచ్చారంటే ఎమ్మెల్యేగా 1 టైమరే అవుతున్నారు. ఎందువల్ల? ఆ పట్టుదల. కానీ ప్రజలకి సేవ చేయాలా, ప్రజల్లో ఉండాలా అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ప్రజల్లో ఉంటేనే ప్రజలకి మనం గుర్తుండేది. ప్రజల్లో లేకుండా మనం ఏదో ఆఫీస్లో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైమరే. అది కాదు కాబట్టే 3 టర్మ్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మీ అందరి అదృష్టం కూడా, రూరల్ కాన్స్టిట్యుయెన్సీ మీ అందరికి కూడా అదృష్టం. మీరు గమనించండి. ఇంకోటి కూడా, ఆయన గెలిచింది ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు, లాస్ట్ 3వసారి గెలిచే కాడికి వచ్చేలేకే ఆయన ఎంత మెజారిటీతో గెలిచాడు, ఏ మెజారిటీతో 3వసారి గెలిచాడు.
ఆ మెజారిటీయే ఆ వ్యక్తి తను చూపిస్తుంది మనకు. ఆ వ్యక్తి ఎటువంటి వాడో అక్కడనే ఆ రిజల్ట్లోనే మనకు తెలుస్తుంది. ఈరోజు వాళ్ళ తమ్ముడిని తిప్పుతున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా చాలా పట్టుదలగా తిరుగుతున్నాడు. భగవంతుడు దయ ఉంటుంది, ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. గిరి కూడా ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఎందుకంటే కష్టపడుతున్నాడు, కళ్ళ ముందు చూస్తున్నాం ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే. అది చాలా అవసరం కూడా. రెండోది, చాలా ఓపిక అనేది ఉండాల ప్రజల్లో. మనము ఎక్కడ కూడా తొందరపడి మనం ఎట్టకారంగా మాట్లాడడం కానీ ఆ ఓపిక అనేది నశించిందంటే మనకి కూడా అది దాదాపు తొలి రోజులే. అది ఆఖరి రోజులు అనుకోవాలా, తొలి రోజులు కాదు, ఆఖరి రోజులే అవుతాయి. చాలా ఓపికగా ఈరోజు ప్రజల్లో మనం మెలగాల. నేను నేర్చుకుంది ప్రజల్లోకి వచ్చింది మొదటిసారి, కానీ మనకి ఓపిక అనేది చాలా ముఖ్యం. ఎక్కడ కూడా మనకి ఏదన్నా కష్టం నష్టం ఏదున్నా కానీ మనం ఆ నుంచి ముందు జనాల నుంచి వెళ్ళిపోయి ఆ కష్టం నష్టం మనం రూమ్లో కూర్చొని మనం దాన్ని చూపించుకోవడం మంచిది. ప్రజల్లో ఎక్కడ కూడా అది కనపడకూడదు. మనకి ఏ కోపం వచ్చినా ఏమొచ్చినా. ఇవి నేను నేర్చుకున్న పాఠాలు. నాకు 2 సంవత్సరాలు ప్రజల్లో మెలిగేది కూడా అదే. కోవూరు ఎమ్మెల్యే మా భార్య, ఆమెకి చాలా ఓపిక. ప్రజల్లో ప్రతిరోజు కూడా ప్రజల్లో ఏ గ్రామం పోవాలి, ఈరోజు ఎవరి దగ్గర పోవాలా, ఏం చేయగలుగుతాం, ఈరోజు ఇక్కడ ఏం చేయగలుగుతాం, గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురాగలుగుతాం అని నిరంతరం మైండ్ అదే పనిచేస్తుంటుంది. ఈ మధ్య అదే అనిపిస్తుంది. నా వ్యాపారం నాకు ప్యాషన్. నా వ్యాపారం నేను వదిలిపెట్టేవాడిని కాదు. ప్రజల్లో ఎంత ఇది చేసినా అది కూడా నాకు చాలా ముఖ్యం. బట్ ఈ విధాన్ని మొత్తం నాకు కవర్ చేస్తుంది. ఇబ్బంది లేకుండా ఎవరు వచ్చినా, నాకు సంబంధించిన వాళ్ళు వచ్చినా ఓపికగా మాట్లాడడం చేయడం, అది ఒక మంచి ఇదైంది నాకు. ఆమె రావడం కూడా అట్లా. ఈరోజు ఈ రోడ్లో దాదాపు చెప్పాలంటే ఈ రోడ్డు ఈ బ్రిడ్జ్ తీసుకురావడం 4 కోట్లు పెట్టి తీసుకొచ్చాడు, మంచిదే. దాదాపు ఒక లక్షల మంది ఈ రోడ్డు వాడుతున్నారు. నన్ను అడిగితే తాటిపర్తి ఈ రోడ్డు అంతా ఒకరోజు ఇంత ముందు రోజుల్లో నేను ఈ రోడ్లో పోయేది. మా నాయన మైకా మైన్ ఉండేది, తాటిపర్తి చెరువులోనే మైన్ చేస్తున్నది మేము. ఈ రోడ్డు వాడేది. ఈ రోడ్డు ఆ రోజుల్లో ఒక సన్న గొంతులాగా ఉండేది. నేను చెప్పేది ఫ్యాక్ట్స్ ఇవన్నీ. ఒక సన్న గొందే ఇది అప్ టు తాడిపర్తి. అది రోడ్డు కాదు, భారమైన రోడ్డు. ఈరోజు ఈ బ్రిడ్జి రావడం, ఈ రోడ్లు ఇంత డెవలప్ చేశారు. ములుముడి కానీ, తాటిపర్తి కానీ, ఇటు జొన్నవాడ కానీ, ఉదయగిరి, ప్రతి ప్రాంతానికి ఈరోజు మనకి ఈ రోడ్డు, ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైన బ్రిడ్జి. అందుకనే నేను చెప్పింది లక్షల మంది వాడుతుంటారు ఈ బ్రిడ్జి రేపు. సో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఇక్కడికి నన్ను పిలవడం, ముఖ్య అతిథిగా పిలవడం ఇంకా సంతోషం. నేను శ్రీధర్ రెడ్డి చెప్పినట్టే ఆ అండర్ బ్రిడ్జిలు కూడా ఫాలోఅప్ చేసి ఆ రోజు కూడా ముఖ్య అతిథిగా నన్నే పిలవాలా, దాన్ని ఖచ్చితంగా నేను చేయించి ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో వెనకబడి ఖచ్చితంగా దాన్ని చేయిస్తాము. ఆ రోజు అండర్ పాస్లు కూడా ఎవరితో పని ఉందో, ఎవరి దగ్గర నుంచి మనం చేయాలో వాళ్ళని పిలిపించి ఎక్కడ మాట్లాడాలో, మనం పోవాల్సి వస్తే పోవడం, మనం మాట్లాడాల్సి వస్తే మాట్లాడడం, అవి కూడా సాధిస్తాం. నీలాగా కాకపోయినా కొంత పర్సెంటేజ్ అయినా నా హెల్ప్ ఉంటుంది దాంట్లో. నీలాగా మేము చేయాలంటే కూడా చేయలేము. ఎందుకంటే దీన్ని చూసా, ఆ నీళ్ళల్లో కూడా ఒకసారి ఏదో చేశాడు, జల దీక్ష.
ఇటువంటి ఎన్నో పేపర్లో వస్తూ ఉండేది, చూస్తూ ఉండేది. సో అదే ఆ పట్టుదల వల్లే ఈరోజు ఇటువంటి మంచి బ్రిడ్జి కట్టగలుగుతున్నాడు. 8 నెలల్లో పూర్తి చేయిస్తా అన్నాడు, అది కూడా ఖచ్చితంగా చేయిస్తాడు కూడా, దాంట్లో డౌటే పడలేదు. ఎందుకంటే అతను ఒక మాట చెప్పాడంటే పక్కనే ఉండే గిరి వాళ్ళని కానీ సాధించైనా చేయిస్తాడు. సో బ్రిడ్జ్ అయితే మనకి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పూర్తవుద్ది, లక్షల మందికి పనికొచ్చే రోడ్డు అవుద్ది. చాలా సంతోషం ఇది. అట్నే కొట్టకల్ పోతున్నాడు శ్రీధరు, మంచిగా తిరిగి రావాలా. రేపు వచ్చినప్పుడు మళ్ళీ నాకు బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాలా. ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మంచిగా కూడా తిరిగి వస్తావు. అది నేను చెప్తున్నా, అది వచ్చిన తర్వాత నువ్వు కూడా ఖచ్చితంగా చెప్పాలి, అది కూడా బాగుందా లేదని కూడా చెప్పాలా. ఎందుకంటే నా నోట్లోంచి వచ్చిందంటే అది మంచిగా అవుద్ది ఎప్పుడు కూడా. ఎందుకంటే నమస్కారాలు తెలియజేస్తున్నాం. శ్రీధర్ రెడ్డి అంటాను, ఎందుకంటే నా తమ్ముడు. ఇద్దరం కలిసి అనేక విద్యార్థి ఉద్యమాల్లో నేను వామపక్ష పార్టీ విద్యార్థి సంఘ నాయకుడిగా, ఆయన మరో పార్టీ నాయకుడిగా పనిచేశాం. శ్రీధర్ రెడ్డిలో పోరాట పట్టిముంది. దానికి నిదర్శనం ఇవాళ ఇంతమంది జనం ఇది సాధించి పెట్టిందని ఈ పొట్టేపాళ్యం కలుజు దగ్గర పెంచి ఇది సుదీర్ఘకాలంగా దాదాపు ఈ ప్రాంతంలో 30 గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య. పంజుల దశరరావు గారు మండలాధ్యక్షుడిగా ఉన్నప్పుడు, లేదంటే తుమ్మతాటి రమణయ్య గారు మండలాధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీని మీద ఆనాటి కలెక్టర్ల గారికి, ఆనాటి ప్రభుత్వానికి అనేక సార్లు అర్జీలు, ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ ఎవరు పట్టించుకోవాలి. గత ప్రభుత్వం కింద అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఎందుకంటే అధికార పార్టీ ఎక్కడ ఏది శాంక్షన్ చేస్తే నియోజకవర్గంలో అది శ్రీధర్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశమో ఏంటో తెలియదు. కానీ ఆయన అనేక సందర్భాల్లో ఈ యొక్క బ్రిడ్జి కోసం ప్రయత్నం చేస్తే ప్రభుత్వం అంగీకరించాల, నిధులు శాంక్షన్ చేయాల. అప్పుడు ఆయన నేను ఇక్కడే జలదీక్ష చేస్తాను, ఇక్కడ కూర్చుంటాను అని చెప్తే నాకు తెలిసి ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినట్టు గుర్తు. అంటే కార్యసూరుడు, ఇందాక మిత్రుడు కామ్రేడ్ చెప్పినట్టుగా ధర్నా దేనికైనా సరే ధర్నా చేసి, అంటే ధర్నా చేయడం అంటే ఏంటి, ఏ ప్రభుత్వమైనా సరే ఆయన ప్రభుత్వం, ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పోరాటాల ద్వారా సాధించుకునే మనస్తత్వం, పోరాట పట్టుకు కలిగిన శ్రీధర్ రెడ్డి గారి కృషికి, గతంలో కమ్యూనిస్టులు చేసిన కృషికి ఇవాళ ఈ యొక్క ప్రాంతంలో ప్రజలు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం కాబోతా ఉంది. ఈ యొక్క బ్రిడ్జిని సాధించి తెచ్చిన శ్రీధర్ రెడ్డి గారికి, దానికోసం పనిచేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సమర్పిస్తున్నాను. సభ్యులు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఇప్పటికే ఒకసారి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి రామకుమార్ రెడ్డి గారితో నేను గిరి వెళ్ళి సైట్ కూడా చూపించాం. తప్పకుండా మీరందరూ ముందుకు వస్తే ఖచ్చితంగా దాని ఏర్పాటుకి నేను సైతం నా వంతు బాధ్యతగా నేను కానీ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా అన్న శ్రీధర్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. నేను నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక హోందాతనం కొరవడిందేమో, గత 10 సంవత్సరాల నుంచి అది మసకబారిందేమో అనేటటువంటి ఆలోచించే పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీల్ని ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఆహ్వానించి, లేదు మళ్ళీ తిరిగి నెల్లూరు రాజకీయాలు చాలా హోందాతనంగా ఉంటాయి, ఇలానే ఉండాలి అనే ఒక విలక్షణమైనటువంటి ఆలోచన చేసినటువంటి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదో ప్రతిపక్ష పార్టీలు అంటే విమర్శలు చేసుకోవడము కాకుండా అభివృద్ధిలో పాలు పంచుకునేటటువంటి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టే దాన్ని అందరం కూడా అభినందించాలని కోరుకుంటున్నాం. శ్రీధర్ అన్న, ఎందుకంటే మేము మా శ్రీధర్ అని అంటాం. ఒకప్పుడు ఆ శ్రీధర్ అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పటికీ మేము ఓన్ చేసుకుంటాం. ఎందుకంటే రాజకీయాల్లో పోరాటాలు చూస్తుంటాం, కానీ ఆయన విద్యార్థి దశ నుంచి పోరాటం మొదలుపెట్టి చాలా దగ్గరగా చూస్తుంటాం. ఎందుకంటే శ్రీధర్ని ఎందుకు చూస్తుంటామంటే, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో బాపిరెడ్డి సరళమ్మ గారి దంపతులకు జన్మించినటువంటి
ఒక ధృవతార. ఎందుకంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా ఒక మధ్యతరగతి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అటువంటి వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎందుకంటే నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు అధికార పార్టీని వదిలి వచ్చి ఒక ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎదిరించి నాకు అధికారం ముఖ్యం కాదు, నా రూరల్ శాసనసభ సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షలే ముఖ్యమైనటువంటి విధంగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి వ్యక్తి. ఎందుకంటే అందరూ అధికారం కోసం అరువులు చేస్తారు, ఆయన అధికారాన్ని వదిలేసి వచ్చేసేటటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు శ్రీధరన్కి మాలాంటి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఎందుకంటే రాజకీయాల్లో డబ్బు ప్రామాణికంగా ఉండేటటువంటి రోజుల్లో డబ్బు లేకుండా ప్రజల అభిమానంతో ఈరోజు 3 సార్లు ఒక శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం అంటే చిన్న విషయం కాదు. కాబట్టి గతంలో శ్రీధరన్కి మైక్ ఇవ్వాలంటే ఎవరైనా భయపడతారు, ఎందుకంటే మైక్ ఇచ్చేస్తే ఆయన కోరికలన్నీ జరిగేస్తారు స్టేజ్ మీద. నేను నిన్న కూడా చూసా, నారాయణ సార్ నాకు నువ్వు 10 కోట్లు ఇవ్వాలి, అట్లా ఎక్కడ మైక్ ఇచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి నాకు అది కావాలి ఇది కావాలి కోరికలు చిట్టా విప్పుతారు, ఆయనకు మైక్ ఇవ్వకపోకండి అనేటటువంటి సందర్భాలు కూడా నేను చూసా ఒకసారి. కాబట్టి ఏంటంటే శ్రీధరన్కి సంబంధించి నాదొక విజ్ఞప్తి, ఎందుకంటే మేము శ్రీధరన్ చూసి నేర్చుకున్న విజ్ఞప్తి. కాబట్టి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టి పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడా కూడా లేదు అన్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా మన నెల్లూరు వాళ్ళుగా మీరు గౌరవించి, గతంలో కూడా నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కమిషనర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన నెల్లూరు వాడిగా మనందరం గౌరవించుకుంటే మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ సాంప్రదాయానికి అందరూ కూడా శ్రీకారం చుట్టాలని ఒక విన్నవిస్తున్నానన్నా. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ వాదిగా గతంలో నా కోసం మీరు ఒక్క సహాయం చేయమని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకి ప్రత్యేక గిరిధరానికి, ఎందుకంటే రామలక్ష్మణులాల ఎవరిని ఒక అన్నదమ్ముల్ని ఉదాహరణగా చూపించాలంటే నియోజకవర్గంలో మనం ఆదర్శంగా తీసుకోవాలండి. ఎందుకంటే రాజకీయాల్లో నీడని కూడా నమ్మని రోజుల్లో తమ్ముని పక్కన పెట్టుకుని రామలక్ష్మణుల వీళ్ళిద్దరు ఎప్పటికీ ఇలానే ఉండాలని, వీళ్ళు ఈ యొక్క జిల్లాలో వీళ్ళకు ప్రత్యేక గుర్తింపు ఉంది, ఆ గుర్తింపును కొనసాగించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. కాబట్టి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్రకి, మేయర్ రూప్ కుమార్ యాదవ్కి, అలాగే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలు, వివిధ పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే శ్రీధర్ చెప్పాడు, ఇలా అన్ని పార్టీలు కలిసి ఒక అభివృద్ధి కార్యక్రమానికి రావడం అనేది చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అది అలవాటు లేని పని కాబట్టి ఈ పార్టీల కార్యకర్తల పేర్లు చెప్పడం మర్చిపోయాను. ఇది నిజంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. ఎక్కడైనా అభివృద్ధి అనేది ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అందరూ కలిసి చేయాలని చెప్పి కూడా నా కోరిక కూడా. అలాగే ఈరోజు ఇంత పెద్దగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్, తర్వాత విపిఆర్ అమృత ద్వారా పొట్టేపాలెం విలేజ్లో ఒక ప్లాంట్ ఓపెనింగ్, ఇంకొకటి ఇంకేదో ఓపెనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళు. ఇది చూస్తుంటే నిజంగానే మినీ మహానాడు లాగా ఉంది ఈ కార్యక్రమం చూస్తుంటే. ఈ పొట్టేపాలెం కలుజు కోసం శ్రీధర్ అసెంబ్లీలో మాట్లాడడం కూడా నేను విన్నాను. ఇది కావాలి అని చెప్పి వెయిట్ చేసి ఆయన క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ కలుజు గురించి మాట్లాడేసి మళ్ళీ చూస్తే అక్కడ లేడు, వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి. కాబట్టి అక్కడ సీఎం దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకొని ఈ పొట్టేపాలెం కలుజు ఎన్ని కాన్స్టిట్యున్సీలకి అవసరమో కూడా తెలియజేసి ఇది ఆయన తీసుకొచ్చారు. ఈ పొట్టేపాలెం కలుజు వల్ల మాకు కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యమైన జొన్నవాడ దేవస్థానానికి ఎంతో మంది భక్తులు ఇటువైపు నుంచి వెళ్తుంటారు. వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతుంటారు వర్షాలప్పుడు కానీ మిగతా టైంలో. అటువంటిది ఈరోజు ఈ
పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్ తీసుకొని వచ్చాడు అంటే చాలా గొప్ప విషయం. అది శ్రీధర్ పోరాటంతోనే ఇది సాధ్యమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనివల్ల మాకు అటు జొన్నవాడ, పెనుబల్లి, మినగల్లు ఈ గ్రామానికి పోయే వాళ్ళందరికీ కూడా ఎంతో అవసరమైన బ్రిడ్జ్ ఇది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే మీకు ఉండడం నిజంగా రూరల్ ప్రజలు చేస్తున్న అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే గిరి శ్రీధర్ ఒక నెల రోజులు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా కాపాడు కాన్స్టిట్యున్సీని అని చెప్పి కూడా గిరికి కూడా చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం తాటిపర్తి తదితర గ్రామాలన్నిటికీ కూడా ఇదే దారిలో పోతారు. ఇటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రధానమైన సమస్య శ్రీధర్ అన్న 2019-24 మధ్య శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే దీనికోసం ప్రయత్నాలు చేసి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత యువ నేత నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు యువ నాయకుడు దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, దీన్ని ఖచ్చితంగా ఈ బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు శ్రీధర్ అన్న గిరన్న చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సందర్భాల్లో నేను ప్రత్యక్ష సాక్షిని. శ్రీధర్ అన్న ఎన్నిసార్లు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అన్నా ఇది చాలా అవసరం, మనం మాటిచ్చిన చేయాలని చెప్పి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అనేక సందర్భాలు చెప్పినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని. అదేవిధంగా పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు రవిచంద్ర గారికి కూడా అన్నా రవీణ ఇది మనం మాటిచ్చున్నాం, పైన మీరు మాట్లాడి చేయాలా అని చెప్పి అనేక సందర్భాల్లో రవిచంద్రన్తో కానీ R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారితో స్వయంగా గిరిన్న అనేక సందర్భాల్లో వెంటపడి కార్యదీక్షాపరుడు పని అనుకుంటే ఎలా సాధిస్తారనే దానికి ఇదొకటి చక్కటి ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ. ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక ఆదర్శం. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి అసలు ఏం జరుగుతుందో నెల్లూరు రూరల్లో ఎలా చేస్తున్నాడు శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పి ఆలోచన చేసే విధంగా అనేక సందర్భాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అటు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్థానిక పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఎలా ఇవన్నీ ముందుకు పోతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరి సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేస్తున్న శ్రీధరన్న గారికి, గిరన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా దశన్న కోరిక చెప్పాడు 4వసారి శ్రీధర్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉండాలి. దశన్న 3 సార్లు శాసనసభ్యుడు, ఇంకా చాలు శ్రీధరన్నకి. ఈసారి మా గిరణని శాసనసభకు పంపించుకొని మనం అందరం, అదే నా కోరిక కాదు, స్వయంగా వాళ్ళ సొంత అన్న శ్రీధరన్న కోరిక అనేక సందర్భాల్లో అనేక సభల్లో బహిరంగ సభల్లో చెప్పున్నారు. పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇదే పొట్టేపాలెంలో నా గుర్తు, పొట్టేపాలెం బహిరంగ సభలో ఎంపీ గారు కూడా చెప్పున్నారు, గిరికి నా పూర్తి మద్దతు, సంపూర్ణ సహాయ సహకారాలు ఉన్నాయని. ఖచ్చితంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, శ్రీధరన్న ఆశీస్సులతో, మీ అందరి సహకారాలతో రాబో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో బాబు గారు, లోకేష్ బాబు గారు, మీ జిల్లా పరంగా స్థానికంగా సొంత అన్న శాసనసభ్యులుగా మీది, పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు రవిచంద్ర గారి ఆశీస్సులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరి రేపు డీలిమిటేషన్ లో ఏ భాగం ఎలా అవుతుందో భగవంతుడి దయవల్ల అన్ని అనుకూలించి రేపు 2029లో మీ అందరి సహకారంతో రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గిరిన్న శాసనసభకి అడుగుపెట్టి అధ్యక్ష అనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. చాలా సంతోషం. మరో అర్ధగంటలో మన సభ ముగుస్తుంది. అప్పటిదాకా అందరూ ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు వేద రవిచంద్ర గారికి, అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డిని విద్యార్థి దశ నుంచి
ఏబీపీలో పోరాటం చేసి విద్యార్థి దశలో కాలేజీ ప్రెసిడెంట్గా గెలవడం, అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలవాలనే ఆశయంతో మన ప్రాంతంలో పనిచేస్తూ ఈరోజు 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం ఆయన చరిత్ర సృష్టించినటువంటి నాయకులు. అదేవిధంగా ఈరోజు ఈ కలుజు పోరాటం కోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అధికారంలో ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాల పాటు పక్కకొచ్చి దానికోసం పోరాటం చేసి మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గంలో గెలిచి ఈరోజు సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతానికి ఈ కలుజుని సాధించినటువంటి ఘనత మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి వారికే సాధ్యమైందని చెప్పి మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదైతే పోరాటం చేస్తూ ప్రజల కోసం ప్రతినిత్యం కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ బ్రిడ్జిని సాధించగలిగారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గిరణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నెల్లూరు నగర మేయర్ తమ్ముడు పోనుపోయిన రూప్కోన్ యాదవ్ గారు మాట్లాడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.